హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ చలికాలంలో వచ్చే ఎన్నో ఆరోగ్య సమస్యలకు చాలా బాగా పనిచేసే ఈ గోంద్ లడ్డూని చాలా హెల్తీగా నా స్టైల్లో తెలుగు వారికి ప్రతి ఒక్కరికి నచ్చేలాగా ఈరోజైతే ప్రిపేర్ చేశాను. రెసిపీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. అయితే లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ 1 కప్ అయితే పొట్టు తీసిన మినపప్పు తీసుకున్నాను. మీ దగ్గర మినపగుళ్ళు ఉన్న వాడచ్చు, అది కూడా చాలా హెల్దీ. ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకుని సాధ్యమైనంత పెద్దగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1/2 కప్ అయితే తురిమిన ఎండు కొబ్బరి తురుము అయితే వేసుకున్నాను. ఈ విధంగా లైట్గా అయితే ఫ్రై చేసుకోవాలి, మరి ఎక్కువగా ఫ్రై చేసుకుంటే మాడిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత 1 టీ స్పూన్ గసగసాలు కూడా అదే విధంగా మంచిగా ఫ్రై చేసుకుని ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసుకుని 1/2 కప్పు కాజు, 1/2 కప్పు బాదం వేసుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకునేటప్పుడే నేను 2 టేబుల్ స్పూన్ అయితే పుచ్చగింజలు కూడా వేసుకున్నాను. ఇవి కూడా మంచిగా చిటపటలాడేలాగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో తీసుకోవాలి. అదే కడాయిలో ఇంకో టేబుల్ స్పూన్ అయితే నేను ఇక్కడ నెయ్యి వేసుకుని 1/2 కప్ అయితే గోంది తీసుకున్నాను. ఈ చలికాలంలో గోందు తినడం వల్ల మన బాడీకి కావాల్సిన వెచ్చదనాన్ని అందించి ఈ సీజన్లో వచ్చే జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్ ఇలాంటివన్నిటికీ చాలా బాగా పనిచేస్తాయి. అదేవిధంగా చిన్నపిల్లలకి, పెద్దవారికి ఈ సీజన్లో అస్తమాను, జలుబు, దగ్గు లాంటివి వాటికి వస్తూనే ఉంటాయి. అలాంటి వాటికి గోంద్ లడ్డు తినడం వల్ల మన బాడీకి కావాల్సిన రోగనిరోధక శక్తిని కూడా చాలా బాగా అందిస్తుంది. ఇక్కడ చూపించిన విధంగా గోందిని కొద్దిగా నెయ్యిలో వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచి క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా 1 కప్ అయితే నేను ఇక్కడ తామర గింజలు కూడా తీసుకున్నాను. ఈ తామర గింజలు కూడా మన హెల్త్కి చాలా బాగా పనిచేస్తాయి. బీపీ కంట్రోల్లో ఉంచడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి. ఈ విధంగా తామర గింజల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మనం ముందుగానే గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న మినప్పప్పు పిండిని కూడా ఈ విధంగా వేసుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో కమ్మటి స్మెల్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేటప్పుడు అవసరం అనిపిస్తే కనుక ఇంకో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని పౌడర్ ఫామ్లో ఉండే పిండి కాస్త ఈ విధంగా లిక్విడ్ ఫామ్లో ఫ్రై అయ్యి లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగానే ఫ్రై చేసుకుని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్సీ జార్లో వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకుని కడాయిలో వేసుకోవాలి. అదేవిధంగా తామర గింజల్ని, గోందిని గ్రైండ్ చేసేటప్పుడు నేను ఇక్కడ 4 నుంచి 5 యాలకులు వేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకుని కడాయిలో వేసుకున్నాను. ఇవి మిక్స్ చేసేటప్పుడు వేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేసేసుకుంటే మంచిగా మిక్స్ అవుతుంది. ఈ విధంగా కడాయిలో మిక్స్ చేసుకున్న తర్వాత ప్లేట్లో వేసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత నేను ఇక్కడ 1/2 కప్పు కన్నా కొద్దిగా ఎక్కువ అయితే బెల్లం తీసుకున్నాను. బెల్లం కడాయిలో వేసుకున్న తర్వాత 3 నుంచి 4 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లం అంతా బాగా కరగనివ్వాలి. బెల్లం కరిగిన తర్వాత స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా నురగలాగా వచ్చిన తర్వాత నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ అయితే శొంఠి పొడి, మనం ముందుగానే ఫ్రై చేసుకుని పెట్టుకున్న ఎండు కొబ్బరి తురుము వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం వాటర్ అయితే చాలా తక్కువగా వేసుకున్నాం కాబట్టి ఇక్కడ నురగలాగా వచ్చేటప్పుడే మన పాకం అయితే రెడీ అయిపోతుంది. ఎలాంటి తీగ పాకాలు అవసరం లేదండి. ఈ విధంగా నురగలాగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న దాంట్లో కొద్దిగా కిస్మిస్, కొద్దిగా గసగసాలు వేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న పాకం కూడా వేసుకుని వేడి మీద ఉన్నప్పుడే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేసేసుకుంటే మన పాకం అంతా మంచిగా మిక్స్ అయిపోతుంది. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఏ సైజు అయితే లడ్డూలు కావాలో ఆ సైజులో అయితే లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా లడ్డూల్లా చుట్టుకునేటప్పుడు ఒకవేళ చల్లారిపోతే కనుక లడ్డు చుట్టడానికి వీలుగా లేకపోతే కడాయిలో వేసుకుని కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకుంటే మన లడ్డూలు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇవి చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి. నెయ్యి కూడా నాకైతే 1/4 కప్ అయితే నెయ్యి పట్టింది. ఎక్కువ నెయ్యిలో కాకుండా చాలా తక్కువ నెయ్యిలోనే చాలా ఈజీగా ఈ గోంద్ లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి. ఈ చలికాలంలో చాలా హెల్తీగా, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఇంట్లో ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.